ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టును ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. శనివారం కాకినాడ శ్రీనగర్లో గల ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ నివాసం వద్ద ప్రజా సంఘాల నాయకుల సమావేశం జరిగింది. ముందుగా భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా నాయకులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టుకు నిరసనగా ఇండియా కూటమి పౌర ప్రజా సంఘాల నాయకులు ఎన్నికల కోడ్ ఉన్న ఈ పరిస్థితుల్లో ఈడీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడాన్ని ముక్తకంఠంతో ఖండించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు, సిఐటియు నాయకులు దువ్వా శేషబాబ్జీ, సిపిఐ నాయకులు తోకల్ ప్రసాద్, ఆర్టీఐ నాయకులు పప్పు దుర్గా రమేష్, రిపబ్లికన్ పార్టీ నాయకులు పిట్టావర ప్రసాద్, కాకినాడ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక అధ్యక్షులు ఐతాబత్తల రామేశ్వరరావు, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరు కృష్ణమోహన్, ఆప్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ రియాజ్, వై రాంబాబు, గ్రంథి నాగేశ్వరరావు, మహాలక్ష్మి, ఆప్ జిల్లా జాయింట్ సెక్రటరీ జి ప్రభాకర్ రెడ్డి, ఆర్ శ్రీనివాసరాజు, నరాల తులసి తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు ఈ ముగ్గురిని కూడా బ్రిటిష్ యంత్రాంగం ఉరితీసింది. ఈరోజు వారి వర్ధంతి. ఆ వర్ధంతిని మేము అన్ని పార్టీలు కలిపి జరుపుకుంటున్నాం. వాళ్ళ త్యాగాలు ఫలితంగానే స్వతంత్రోద్యమం పెద్ద ఎత్తున సాగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రోద్యమంలో ఒక్కరోజు కూడా పాల్గొనేటువంటి పార్టీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉంది. ఇది అత్యంత దురదృష్టకరం. కాబట్టే వాళ్ళకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళడమే మనందరి కర్తవ్యం అని చెప్పి ఈ వర్ధంతి సందర్భంగా మనం అందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పి ఇప్పుడు అందులో భాగంగానే ఇవాళ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఈ కోడ్ని ఉల్లంఘన చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ ఆందోళన చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టే విధంగా ఉండే విధంగా ఎన్నికల కోడ్ను కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఇతర పార్టీలు ఉల్లంఘిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టే విధంగా ఇవాళ దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతూ ఉంది. అందుకని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే విధంగా ఆంధ్ర ప్రజలందరూ కూడా ఒకటే మమేకంగా అవ్వాలని, అలాగే ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన అక్రమాలను అక్రమ అరెస్ట్ని ఖండిస్తూ వాళ్ళని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. అలాగే ఇందిరాగాంధీ కూడా ఒక సమయంలో గుళ్ళోకి రానివ్వకపోతే నేను రాజ్యాంగం వల్లే నేను ప్రధానమంత్రి అయ్యాను నాడు మేడం కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా చెప్పిన వాళ్ళు మరి రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది, అది చేయట్లేదు. అంచేత మనం అందరం కూడా వీళ్ళని ఎవరైతే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో మరి ఈ కూటమిలో వాళ్ళ కూటమిలో ఎవరైతే లేరో వాళ్ళందరినీ కూడా వాళ్ళని అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారో అంచేత అది ఖండిస్తున్నాం. అది దుర్మార్గం అని చెప్తున్నాం. తక్షణమే ఈ యొక్క కేజ్రీవాల్ గారి అరెస్ట్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తున్నటువంటి భయపెట్టితే భయపడిపోయేటటువంటి పరిస్థితి లేదు. మీ యొక్క తాటాకు చప్పుళ్ళకి ఇండియా కూటమి భయపడదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచనలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 11 ఖాతాలను స్తంభింపజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని కూడా ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. రేపొద్దుట రాబోయేటటువంటి రోజుల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి అఖండ విజయం సాధించి నరేంద్ర మోడీని ఈ దేశం నుంచి భారతీయ జనతా పార్టీని తరిమి కొట్టేటటువంటి రోజులు ఆసన్నమైనాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపున చెప్పి ఇలాంటి ఈడీ దాడులు ఇవన్నీ చేయించి అక్రమ అరెస్టులు చేయిస్తుంది. ఖచ్చితంగా బీజేపీ పార్టీ అనేది ఓడిపోవడం 100% దేశంలో తెలిసిపోతుంది. ఖచ్చితంగా అటువైపు ఆ ప్రాంతాల్లో ఆయనకి ఇది లేక ఈ ప్రాంతం వైపు పడ్డాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు పడి ఇక్కడ కూటమిలో ఏర్పాటు చేసి ఇక్కడ రావడం కోసం కూడా ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి మద్దతు ఇస్తున్న ఏ పార్టీనైనా సరే ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమితో ప్రజా సంఘాలతో కలిసి తరిమి కొడుతుందని చెప్పి కాకినాడ జిల్లా కన్వీనర్గా నరాల శివగా నేను తెలియజేస్తున్నాను. మాజీ సీఎంలను అరెస్ట్ చేయడం తెలుసు, కానీ సీఎంగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం అన్నది ఇదే మొదటిసారి. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్షాలని ఇండియా కూటమి భయపెట్టి ఎన్నికల్లో చురుగ్గా పాల్గొకుండా ఆమ్ ఆద్మీ పార్టీ అతి తక్కువ కాలంలో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది.
అక్కడ ఢిల్లీలో అధికారంలో ఉంది, పంజాబ్లో అధికారంలో ఉంది, గోవాలో కూడా కొన్ని బలంగా ఉంది. దీన్ని సహించుకోలేనటువంటి భారతీయ జనతా పార్టీ ఈ విధమైన ఈడీని ప్రయోగించి చేస్తుంది. ఇది ప్రజలందరూ గ్రహించారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఇలాంటి చాలా ఎన్నికల ముందు చాలా జరుగుతాయి. కానీ ప్రజలందరూ అప్రమత్తమై బీజేపీ దురంగతాలని అణగదొక్కాలంటే ఓటు ద్వారా వాళ్ళని తిప్పికొట్టాలని డిమాండ్ చేస్తాం.